ఏంటి భవానీ, ఇంకా గుర్తుపట్టలేదా? మీ అమ్మోరు ఊరి వీధులు దర్శించే వేళ నా ఆకలి తీర్చావు కదా, మర్చిపోయావా? ప్రేమతో ఇచ్చేవి పచ్చడి మెతుకులైనా పళ్ళైనా పంచభక్ష పరమాన్నాలతో సమానమే తల్లి. అమ్మా అమ్మా, మీరా? మీకోసం అప్పుడు ఎంతో వెతికాను, కానీ మీరే వెళ్ళిపోయారు. అందుకే నీకోసం మళ్ళీ వచ్చాను. నీకు నయమయ్యేంత వరకు నిన్నొదిలి ఎక్కడికి వెళ్ళను. నిజంగానా? నిజంగా. చాలా సంతోషంగా ఉందమ్మా. సాక్షాత్తు ఆ అమ్మోరు తల్లే నా ఎదురుగా ఉన్నట్టుంది. ఉందిగా. అదుగో. ఎవరో గీసిన బొమ్మ, ఎవరో ఇచ్చిన జన్మ, అమ్మోరి బడిలోన ఈ కొమ్మకి. గడప గడప తనకు పుట్టి నిల్లేనంటూ పనులన్నీ చేస్తుంది ఓ బిడ్డలా. అమ్మోరు తల్లికి ఈ చందమామకి ఏ బంధమున్నదో ఎవరెరుగులే. ఈ అమ్మ సేవలో ఎరిగేటి జ్యోతిలా ఎదిగింది ఏ కథను రాసేందుకో. ఒళ్ళంతా కళ్ళతో మన ఊరినే కాచేటి పొలిమేర పెద్దమ్మకు ఏ చిన్న లోటంటూ రానియక బాగోగులే చూసే ఈ బొమ్మకు. వందేళ్ళు ఆయువునే అందివ్వగా చెయ్యెత్తి మొక్కుదామమ్మోరినే. ఏమైంది మమ్మీ? రాహుల్, భవానీ పడుతున్న బాధను చూసి గుండాగినంత పనైంది నాన్నా. ఎక్కడ్నించి వచ్చిందో ఆ మహాతల్లి సాక్షాత్తు ఆ అమ్మోరు తల్లిలానే వచ్చి మంటతో అల్లాడిపోతున్న భవానీకి చిటికెలో మంట తగ్గిపోయేలా చేసింది. అవునమ్మా, ఆవిడ్ని చూస్తుంటే నాకే ఒక పాజిటివ్ వైబ్ అనిపించింది. డివోషనల్ అని చెప్పను గాని ఆవిడ మాత్రం చూస్తుంటే చాలా మంచిదానిలా కనిపించింది కదమ్మా. నీకు నేను తప్ప అందరూ మంచి వాళ్ళలానే కనిపిస్తారు బావా. ఇంక వెళ్దామా? ఇప్పటికీ మమ్మీ కాల్ చేసి చాలా టైం అయింది. వెళ్దాం ఐశ్వర్య, ఇంటికే కదా. అయినా అంత అర్జెంట్ పని ఏముంటుంది? ఏమో బావా, నువ్వే వచ్చి కనుక్కో. పద వెళ్దాం. సరే పదండి. ఏంటల్లుడు, ఆ భవానీ మంటతో అల్లాడిపోతూ అరుస్తూ ఉంటే ఆ అరుపులు విని సంతోషపడదాం అనుకున్నాను. కానీ మధ్యలో ఎవరో వచ్చి ప్లాన్ మొత్తం చెడగొట్టారు. పోనీ మావా, ఏం జరిగినా మన మంచికే అనుకోవాలి. అయినా మన స్థాయికి అది మంటతో గొంతెత్తి అరుస్తుంటే ఆనందపడటం ఏంటి? దాని గొంతులో ప్రాణాలు తీయాలి. కానీ ఎలా అల్లుడు? ఆ భవానీ గుళ్ళోనే ఉంది కదా. చంపడం మాట దేవుడెరుగు. తన గుళ్ళో ఉన్నంతసేపు దాని నీడను కూడా మనం తాకలేం కదా. అందుకే మావా, భవానీని గుడి నుంచి బయటికి పంపించేశామే అనుకో. ఎలాగో దాని కుటుంబం ఇంట్లో లేదు కాబట్టి అది ఒంటరిగానే ఉంటుంది. అప్పుడు సులభంగా దాని గొంతులో ప్రాణం తీసేయచ్చు. ఏమంటావు? అదిరింది అల్లుడు. ఇంకెందుకు ఆలస్యం? ముందు దాన్ని ఇంటికి పంపించే పనిలో ఉందాం, తర్వాత ప్రాణం తీసే పనిలో ఉందాం. పదల్లుడు.
మేడం, మిమ్మల్ని మీట్ అవ్వడం నా అదృష్టం. మీ గురించి నేను చాలా విన్నాను మేడం. వదినా, మీకోసం ఎంతసేపని వెయిట్ చేయాలి? వెళ్ళామా వచ్చామా అని కాకుండా వెళ్ళిన చోటే ఉంటే ఎలా? అది కాదు వదినా, భవానీ ఇంట్లో ఎవరూ లేరు, అందుకే కొంచెం ఆలస్యమైంది. లేదంటే చాలు చాలు, ఒక్కసారి దాని గురించి వింటేనే నాకు చాలా చిరాకు. మళ్ళీ రెండోసారి కూడానా? రాహుల్, తను ఖ్యాతి, వెడ్డింగ్ ప్లానర్. హాయ్. 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 మీ ఇద్దరి వెడ్డింగ్ ప్లాన్ కూడా తనే హ్యాండిల్ చేస్తుంది. ఖ్యాతి, వీళ్లే కాబోయే పెళ్లి జంట. నువ్వు గ్రాండ్గా చేయాల్సిన పెళ్లి వీళ్ళిద్దరిదే. ష్యూర్ మేడం. వావ్, బ్యూటిఫుల్ పేర్. మీ ఇద్దరు ఎంత అందంగా ఉన్నారు. మీ పెళ్లి అంతకంటే అందంగా జరిగేలా నేను చేస్తాను. జస్ట్ మీ ఇద్దరు ఒకే మాట మీద ఉండి మాకు కోఆపరేట్ చేయండి, అది చాలు. ఓకే ఓకే, మీరు చెప్పినట్టుగానే మేం కోఆపరేట్ చేస్తాం. వెడ్డింగ్ ఈవెంట్స్ మాత్రం అద్దరిపోవాలి. ఏం బావా? బావా, నిన్నే. ఓకే. హ్మ్. పెళ్లి మాత్రం ఈ ఊర్లోనే సంప్రదాయబద్ధంగానే జరగాలి. రిసెప్షన్ మాత్రం సిటీలో ప్లాన్ చేద్దాం. క్రియేటివిటీని వాడి మీరు గ్రాండ్గా చేయండి. అలాగే మేడం, మీరు చెప్పినట్టుగానే ప్లాన్ చేస్తాను. ఇంకా స్టేజ్ డెకరేషన్ దగ్గర నుండి వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్స్ వరకు అన్ని ఈవెంట్స్కి సంబంధించిన ఫోటో శాంపిల్స్ ఈ కవర్లో ఉన్నాయి. ఇందులో ట్రెడిషనల్ దగ్గర నుండి డిజిటల్ వరకు అన్ని రకాల డిజైన్స్ ఉన్నాయి. ఒక్కసారి మీరు చెక్ చేసి ఫైనల్ చేస్తే ఏ వెడ్డింగ్ ఈవెంట్లో చేయని విధంగా యూనిక్ స్టైల్లో వెడ్డింగ్ జరిగేలా ప్లాన్ చేద్దాం. మేడం, మీరిచ్చిన డీటెయిల్స్తో వెడ్డింగ్ కార్డ్స్ ప్రింట్ చేయించాం. ఒక్కసారి మీరు చూసి ఓకే చెప్తే మేం ప్రొసీడ్ అవుతాం. ఇదోకే చేద్దాం. సరే మేడం, డేట్ ఫిక్స్ అయ్యాక మీరు మాకు ఇన్ఫార్మ్ చేయండి. 10 days ముందే వచ్చి అరేంజ్మెంట్స్ అన్నీ చూసుకుంటాం. ఓకే ఖ్యాతి, పెళ్లి ముహూర్తాలు ఫిక్స్ అవ్వగానే నీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే మేడం, ఇంక నేను వెళ్తాను. ఆల్ ద బెస్ట్ ఖ్యాతి. వెడ్డింగ్ మాత్రం అద్దరిపోవాలి. ఈ చుట్టుపక్కల 10 తరాలు చెప్పుకునేలా చేయాలి. ష్యూర్ మేడం, తప్పకుండా. వెళ్ళొస్తాను మేడం. నువ్వేం చేస్తావో నాకు తెలీదమ్మా. పెళ్లి మాత్రం ఈ చుట్టుపక్కల ఊర్లన్నీ చెప్పుకునేలా ఉండాలి. అది మీ ఊహకు కూడా అందదన్నయ్య. నా కూతురు అల్లుడి పెళ్లి భూలోకంలో జరుగుతున్నట్టు కాదు, స్వర్గంలో జరుగుతున్నట్టు ఒక పండగలా చేస్తాను. అది నా చెల్లంటే. వీళ్ల పెళ్లి గురించి ఏమేం కలలు కంటున్నావో అవన్నీ జరుగుతాయమ్మా. జరిగేలా ఈ అన్నయ్య నీకు తోడుంటాడు. నాకు తెలుసన్నయ్య. అందరం కలిసి ఈ పెళ్లిని జీవితంలో మర్చిపోలేని అందమైన జ్ఞాపకంగా మార్చాలి. ఓకే రాహుల్, నువ్వు చాలా అలసిపోయినట్టున్నావు. వెళ్ళి రెస్ట్ తీసుకో. వెళ్ళండి, రెస్ట్ తీసుకోండి.
కోసం మీరింత కష్టపడ్డాం నాకు చాలా బాధగా ఉందమ్మా. ఇష్టం ఉన్న చోట కష్టం ఉండదు భవానీ. ఇది నాకు చాలా ఇష్టమైన పని. అందులోనూ నువ్వంటే మహా ఇష్టం. నాకేంటో మిమ్మల్ని చూస్తుంటే అచ్చంగా అమ్మోరు తల్లిని చూస్తున్నట్టే ఉందమ్మా. అవునా? అయితే కాసేపు నేనే అమ్మోరిననుకో. నువ్వు ఈ పరిస్థితుల్లో మీ అమ్మోరి దగ్గరికి వెళ్ళలేవు కాబట్టి మీ అమ్మోరే నీ దగ్గరకొచ్చిందనుకో. ఎక్కువగా ఆలోచించకుండా హాయిగా పడుకో భవానీ. తీసుకో. ఇది తీసుకో. తీసుకోండి. తీసుకొని ఈ డబ్బులకి న్యాయం చేయండి. గుళ్ళోకి వెళ్ళి మీ ప్రతిభను చూపించండి. అలాగేనండి. ఇంకెందుకు ఆలోచన? వెళ్ళండి, పద. వెళ్ళండి. అల్లుడు, ఏమ్మా, ఎవరమ్మా నువ్వు? ఎప్పుడు నేను నీ గుళ్ళ చూడలేదే. ఇక్కడేం చేస్తున్నావు? అమ్మా అది భవానీ, నువ్వు పడుకో, నేను మాట్లాడతాను కదా. నన్ను చూడలేదా? నేనుండేది ఇక్కడే. ఇక్కడా? అదేనమ్మా, నేను ఈ ఊరికి గాజులమ్ముకోవడానికి వస్తూ ఉంటాను. అందుకే నన్ను చూసుంటారనే ఉద్దేశంతో అలా అన్నాను. గాజులమ్ముకునేదానివి ఈ గుళ్ళో ఏం పని? గుడి మీదుగా వెళుతున్నప్పుడే భవానీని చూశాను బాబు. పాపం ఆరోగ్యం బాలేదని సాయం చెయ్యడానికొచ్చాను. నువ్వు ఎవరో ఏంటో తెలియదు. నిన్ను నమ్మి ఈ గుళ్ళో ఉండనిస్తే రేపేదైనా అమ్మోరి నగ ఉన్నట్రో పోతే ఎవరిది బాధ్యత? మా ఊరి పరువేం కాను. అయ్యో అమ్మా. మరే అసలే ఇంతకు ముందు కూడా భవానీ చేతుల్లో నగపోయి ఎవరు దొంగతనం చేశారో తెలియక ఊరంతా తల కొట్టేసినట్టయింది. బయలుదేరమ్మా, బయలుదేరు. మళ్ళీ మేము అలాంటి దొంగతనాల్ని భరించలేము. అలా అనకండమ్మా. భవానీకి అమ్మోరు పోసింది. తనని చూసుకోవడానికే వచ్చాను తప్ప ఇంకేదో ఆశించి కాదు. ఈ సమయంలో తనని ఇలా వదిలేసి ఎలా వెళ్ళమంటారు? భవానీని చూసుకోవటానికి వాళ్ళ అమ్మో నాన్న వస్తారులే కాని ముందు నువ్వు నీ గాజులు తట్టెత్తుకొని వెళ్ళిపో. పాపం, బిడ్డకి ఆరోగ్యం బాలేకపోతే చూస్తూ చూస్తూ వదిలేసి ఎలా వెళ్ళమంటారమ్మా? వెళ్ళాలి. అయినా రోగం వచ్చిన వాళ్ళని ఇలా గుళ్ళో పెట్టి చూడ్డానికి ఇదేమైనా సత్రమా? నీకంతలా ఆ భవానిని చూసుకోవాలనుకుంటే వాళ్ళింటికి తీసుకెళ్లి చూసుకో. అదేంటమ్మా అలా అంటారు? భవానీ పుట్టినప్పటి నుండి ఈ గుళ్ళోనే పెరిగిందంట కదా. అలాంటప్పుడు ఈ గుడి తనకి ఇల్లు లాంటిదే కదా. చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? ఇది పట్టుకో. అమ్మా అమ్మా ఆగండి అమ్మా. భవానీ, ఇంకొక క్షణం ఇక్కడే ఉంటే ఇలా మర్యాదగా మాటలతో చెప్పాం. భవానీ, ముందు నువ్వు లేవమ్మా.
మీ ఇంటికెళ్ళి పడుకో. నువ్విక్కడే ఉంటే ఈ రోగం ఊరంతా పాకుతుంది. ఇంకా చూస్తారేంటి? పదండి, తీసుకెళ్దాం. వద్దమ్మా, వాళ్ళమ్మ నాన్న కూడా ఇంట్లో లేరు. ఈ పరిస్థితుల్లో మీరిలా చేయడం భావ్యం కాదు. ఇలా మర్యాదకి చెప్తే వినే రకం కాదనిపిస్తుందక్క. మరే బయటికి గెంటేస్తేనే వింటుంది. రండి రండక్క, లేపండి. లేపండి. చెప్తున్నాను కదా, పద. దయచేసి నా మాట వినండి అమ్మా. మీరే నన్ను నమ్మకుంటే ఇంకెవరు నమ్ముతారమ్మా? మేము నమ్మమమ్మా. ఇక్కడ మాలో ఉన్న వాళ్ళని, మా ఊరి వాళ్ళనే మేం నమ్మము. ఇంకా ముక్కు మొక్కం తెలియని నీలాంటి దాన్ని మేమెలా నమ్మగలుగుతాం? చూడు, మా సంగతి నీకు తెలియదు. మా సహనాన్ని ఇంకా అలుసుగా తీసుకున్నావనుకో, మా అందరి చేతులకి పని చెప్పాల్సి వస్తుంది. ఎవ్వరిని పొమ్మంటున్నారే? ఎక్కడికి పొమ్మంటున్నారే? అమ్మలగన్న అమ్మనే పొమ్మంటున్నారా? ఆ జగన్మాతనే పొమ్మంటున్నారా? ఈ అమ్మ గుడి గడప దాటితే ఈ ఊరికి అరిష్టం వస్తుందే, ముప్పు ఉప్పెనవుతుందే. ఆ అమ్మోరు తల్లి తన బిడ్డ భవానికి తోడుగా ఉండడానికి వస్తే పొమ్మనడానికి మీరెవరే? ఆ అమ్మ అడుగు బయట పెట్టిందో మీ అందరి తల 1000 ముక్కలవుతుందే. ఇదే నా శాపం. వెళ్ళిపోతాం. అయ్యో భవానీ, ఎక్కడికమ్మా? నేనొచ్చేశాను కదా. నన్ను మన్నించమ్మా. నా వల్లే కదా నువ్వు ఎన్ని అవమానాలు పడుతున్నావు. భవానీ, నువ్వు నా పక్కనున్నప్పుడు వచ్చే సంతోషంతో పోలిస్తే ఈ అవమానాలన్నీ నా దృష్టిలో ఆనందాలే భవానీ. నువ్వేం బాధపడకు, నీకు తోడుగా ఎప్పుడూ నేనుంటానుగా. పద.
బావా అత్తయ్య ఈసారి దానికోసం ఏకంగా వంటలు వండుకుని మరీ తీసుకెళ్తున్నారు. చంపేయ్. ఈ పాయిజన్ తీసుకెళ్ళి భవానీ కోసం చేసిన ఆ వంటల్లో కలుపు. ఆ భవానీ అమ్మోరి ముందే గిలగిలలాడుతూ చచ్చిపోతుంది. అభము శుభమిరుగని చిన్నారి దీపం అమ్మ చేతుల జారి అయ్య బలిదానం.